ఇప్పుడే నేను హిడింబాదేవి టెంపుల్ దగ్గరకు వచ్చాను. హిడింబాదేవి అమ్మవారి టెంపుల్ వచ్చి ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసింది 1553లో కన్స్ట్రక్ట్ చేసింది వచ్చి ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసింది మహారాజ్ బహదూర్ సింగ్ అని ఆయన కన్స్ట్రక్ట్ చేశారు. ఈమె భీమా వైఫ్ అన్నమాట. అండ్ టెంపుల్ లోపల చాలా బాగుంది. ఒకసారి లోపలికి వెళ్ళి లోపల చూద్దామండి. టెంపుల్ మొత్తం టెంపుల్ చుట్టుపక్కల అంతా బాగుంది అనమాట. అండ్ ఈ టెంపుల్ చూడండి, ఇది ఒక ఫేమస్ లొకేషన్. ఇది చూడండి, మీరు చాలా వరకు సినిమాలో చూస్తున్నారు. లైక్ ఎగ్జాంపుల్ లైక్ దేశముద్రు, ఇలా చాలా వరకు సినిమాలో చూస్తారు. మీరు దేశముద్రు ఫైటింగ్ జరిగింది చూడండి, దాని తర్వాత టెంపుల్ లోకి వెళ్తారు. ఆ టెంపుల్ లోపలే ఉంది. చాలా వరకు సినిమాలో చూస్తుంటారు. చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంది. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి టెంపుల్ ని దర్శిద్దామండి. సో ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో లోపలికి ఎంటర్ అవుతున్న కొద్దికి మనకి టెంపుల్ కనిపిస్తుంది చూడండి. ఈ టెంపుల్ వచ్చి హిడింబాదేవి అమ్మవారి టెంపుల్ అన్నమాట. ఇది మనకి భీమా ఉన్నారు కదండి, భీమా వైఫ్ అన్నమాట. ఈ టెంపుల్ అమ్మవారు ఉండేది, లోపల అమ్మవారు ఉండేది. ఈ టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేసింది 1553లో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఈ కన్స్ట్రక్షన్ చేసిన ఆయన మహారాజ్ బహదూర్ సింగ్ అని ఆయన దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఇది మనకి మనాలిలో ఉంది, హిమాచల్ ప్రదేశ్ మనాలిలో ఉంది. ఇప్పుడు మనం కులు మనాలి వచ్చాం కదండి, సో ఇప్పుడు ఇది మనాలిలో ఉంది. టెంపుల్ చూడండి ఎంత బాగుంది చూడండి. ఈ లొకేషన్ చూడండి, మొత్తం చుట్టూ చెట్లే. ఇది మీరు ఈ చెట్లు చూస్తే మీకు ఒక మూవీ కూడా గుర్తు రావచ్చు. సో మనకి ఇక్కడ దేశముద్రు మూవీ ఉంది కదండి, దేశముద్రు మూవీ కూడా ఇక్కడ తీశారు. దేశముద్రనే కాదు, ఇంకా డిఫరెంట్ మూవీస్ ఉన్నాయి కదండి, డిఫరెంట్ మూవీస్ అన్ని ఇక్కడే తీశారు. లొకేషన్ అయితే చాలా బాగుందండి. ఎర్లీ మార్నింగ్ వచ్చినట్లయితే చాలా బాగుంది. ఎందుకంటే మీరు ఆఫ్టర్ 10 o'clock తర్వాత వచ్చారంటే ఫుల్ జనాలు ఉంటారు ఇక్కడ. చాలా అంటే చాలా ఫుల్ జనాలు ఉంటారు. మీరు పీస్ఫుల్ గా చూడలేరు. అండ్ ఫొటోస్ ఏమైనా తీసుకోలేరు. లోపలికి వెళ్ళి ఇక్కడ ఈ టెంపుల్ లోపలికి ఫోన్ అలౌడ్ లేదండి. మనకి ఏదైనా సరే బయట నుంచి అనమాట. మనకు ఫోన్ అలౌడ్ అయితే లేదు. టెంపుల్ లోపలికి ఫోన్ అలౌడ్ అయితే లేదు, అమ్మవారి టెంపుల్ లోపలికి. సో మనం బయట నుంచి చూసుకోవాలి. అండ్ లోపలికి వెళ్ళి మనం దర్శనం కూడా చేసుకుని వచ్చేద్దాం. దర్శనం చేసుకుని వచ్చేసి మనం ఒకసారి బయటకు వచ్చి కలుగుతామండి. ఇప్పుడే మనం అమ్మవారి దర్శనం చేసుకుని కిందకి వచ్చి కూర్చున్నామండి. ఇక్కడ కూర్చోగానే ఇక్కడ కనిపిస్తుంది చూడండి డాగ్. ఇది మనకి ఎలా ఉందంటే గోల్డెన్ రిట్రీవర్ మార్గానే అనిపిస్తుంది. నాకు డాగ్ చూస్తుంటే గోల్డెన్ రిట్రీవర్ మార్గానే అనిపిస్తుంది. ఎంత బాగా పామించుకుంటుంది అంటే అంత బాగా పామించుకుంటుందండి. చాలా ఎంత ప్రశాంతంగా పడుకొని చూడండి. అసలు ఈ కుక్కర్ చూస్తున్నట్లయితే ఇక్కడ ఈ చలి ప్రదేశానికి ఈ నచ్చిన బొచ్చు చూడండి. అసలు దేవుడి వీళ్ళకి ఇలా ఎంత మందంగా ఎలా ఇచ్చాడో తెలియట్లేదు, కానీ ఈ ప్రదేశానికి సెట్ అయ్యేలా చాలా బాగా ఉందన్నమాట ఈ డాగ్. ఆ డాగ్ మాత్రం ఇక్కడ ఇలాంటివే కదండి, ఇంకా చాలా ఉన్నాయి డాగ్స్. ఇక్కడ మనకి చాలా డాగ్స్ ఉన్నాయి. ఇలాంటి సేమ్ కైండ్ ఆఫ్ డాగ్స్ చాలా ఉన్నాయి మనకి. ఎక్కడికైనా వెళ్ళండి ఇలాంటివి కనిపిస్తున్నాయి మనకి. అండ్ సో ఇప్పుడే వచ్చి నేను దర్శనం చేసేసుకొని కూర్చున్నా అండి. హిడింబాదేవి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చి కూర్చున్నాను. ఫ్రెండ్లో వచ్చి కూర్చున్నాను. చాలా ప్రశాంతంగా ఉంది. ఎర్లీ మార్నింగ్ రాగానే దర్శనం చేసుకొని ఇక్కడ వచ్చి కూర్చుంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. సో నేను ఈ అమ్మవారిది ఫోటో కుదిరితే నేను స్క్రీన్ షాట్లో కానీ లేకపోతే తమ్లైన్లో కానీ ఇస్తాను చూడండి, అమ్మవారి ఫోటో కుదిరితే. సో ఈ అమ్మవారి బ్లెస్సింగ్స్తో నా యూట్యూబ్ ఛానల్ ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ చుట్టుపక్కల లొకేషన్ చాలా బాగుంది. మీరు ఈ చుట్టుపక్కల లొకేషన్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ లొకేషన్ అయితే లిటరల్లీ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి సినిమా షూటింగ్ కూడా చేశారండి, లైక్ దేశముద్రు అండ్ ఇంకా వేరే సినిమా షూటింగ్స్ కూడా చేశారు. మీరు ఒకసారి చూసారట్లయితే చాలా అంటే చాలా బాగుంది. మార్నింగ్ టైంలో రండి. మార్నింగ్ టైంలో వచ్చారంటే మాత్రం లిటరల్లీ బాగా ఎంజాయ్ చేయగలరు. మార్నింగ్ టైంలో వచ్చారంటే మీకు లొకేషన్ మీకు బాగా సపోర్ట్ చేస్తుంది. మీకు ఫొటోస్ తీసుకోవాలనుకున్నాను బాగా సపోర్ట్ చేస్తుంది. మార్నింగ్ టైంలో రండి. చెట్లు చూడండి, ఈ చెట్లు చాలా బాగున్నాయి. చెట్లు ఒక్కొక్క చెట్టు మినిమం 50 నుంచి 70 ఫీట్స్ ఉన్నాయి ఒక్కొక్క చెట్టు. ఘటోత్కచ టెంపుల్ మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మనకి ఘటోత్కచ వారు పూజ చేశారు అనమాట. ఏది టెంపుల్ దగ్గర మనకి పూజ చేశారు. మన టెంపుల్ లోపలికి వెళ్ళి ఒకసారి టెంపుల్ ఎలా ఉందో చూద్దామండి. సో టెంపుల్ అయితే మొత్తం ఇలా ఉంది చూడండి. ఇక్కడ వచ్చి మనం చాలా వరకు కోరికలు నెరవేరుతాయని చెప్పేసి అందరూ చెప్తున్నారు. లోకల్ వాళ్ళైనా కానీ అండ్ హిస్టరీ అయినా చెప్తుంది.
మీరు ఏదైనా కోరిక బలంగా గట్టిగా కోరుకున్నట్లయితే ఆ కోరిక 100% నెరవేరుతుందండి. నెరవేరిన తర్వాత నెరవేరిన వాళ్ళు వచ్చి ఇలా మనకి కొబ్బరికాయ గాని లేకుంటే శీలం గాని ఇలా పెడతారనమాట. పెట్టి వాళ్ళ కోరిక ఏదైతే నెరవేరిందో నాకు నెరవేరింది స్వామి అని చెప్పేసి ఆ స్వామి వారికి చెప్పేసి వెళ్తారు. టెంపుల్ అయితే ఎలా ఉందండి, ఒక చిన్న చెట్టుకి ఇలా ఉందన్నమాట టెంపుల్ అయితే. సో గడుద్గజన్ టెంపుల్. గడుద్గజన్ ఏంటంటే హడింబాదేవి అమ్మవారి కొడుకు అనమాట. సో ఇలా ఉందండి టెంపుల్. సో మనకి హిడింబాదేవి అమ్మవారి టెంపుల్ ఎలా ఉందండి. సో నేనైతే టెంపుల్ దర్శనం చేసుకొని వెళ్తున్నాను. సో అక్కడ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కొత్త కలుసుకున్నాను. థ్యాంక్ యూ. చలో బాయ్ బాయ్.